ఒకప్పుడు సొసైటీలో ఒక జనరేషన్ మారాలంటే 10 సంవత్సరాలకు పైగా పట్టేది. అది రాను రాను తగ్గుతూ 2 ఏళ్లకు పడిపోయింది. ప్రస్తుత జనరేషన్ తగ్గ అవసరాలు, అలవాట్లు ఎంచుకోవాల్సి కెరీర్, ఉద్యోగ అవకాశాలు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మారిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబ్ ఆపర్చునిటీస్ కు ఎంతో కీలకమైన సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో టెక్నాలజీస్ డిమాండ్ మెరుపు వేగంతో ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక టెక్నాలజీ ట్రెండింగ్ లో ఉందని ఆ కోర్స్ కంప్లీట్ చేసే లోపు ఇండస్ట్రీ అవసరాలు మారిపోతుంటాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏ కోర్స్ పై దృష్టి పెట్టాలి, ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలు ఎలా ఉన్నాయి, టెక్నాలజీస్ నిపుణుల అంచనా ప్రకారం 2025లో తప్పక నేర్చుకోవాల్సిన టాప్ 10 టెక్నాలజీస్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫ్రెషర్ అయితే ఏ టెక్నాలజీ ముందుగా నేర్చుకుందాం అనుకుంటున్నారు? ఫుల్ స్టాక్స్, డేటా సైన్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ కామన్ గా చేసే మిస్టేక్ ఏదంటే ఫ్రెషర్ అయినప్పటికీ ఎక్కువ శాలరీ వచ్చే టెక్నాలజీస్ వైపే ఫోకస్ చేస్తారు. కానీ అక్కడ ఫ్రెషర్స్ కు అవకాశాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డివాప్స్ లాంటి టెక్నాలజీస్ పై ఫ్రెషర్స్ ఫోకస్ పెడితే 100లో 2కి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంది. వారికి కూడా కేవలం ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఫ్రెషర్స్ ఏ కోర్స్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఫుల్ స్టాక్స్, వెబ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్స్ కు జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉండే ఫీల్డ్స్ కాగా డేటా, క్లౌడ్ మైగ్రేషన్ చేయడంలో డివాప్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి జాబ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. ఇక క్రియేటివ్ సైడ్ వెళ్లాలనుకునే వారికి యూఐ మరియు యూఎక్స్ ఒక ఆప్షన్. ఇక 2 to 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డివాప్స్ లో జాబ్స్ కు డిమాండ్ ఉంది. 2025లో టాప్ 10 టెక్నాలజీస్ విషయానికి వస్తే టాప్ 10 డివాప్స్. క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ సజావుగా జరగాలంటే డివాప్స్ దే కీలక పాత్ర. అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ వంటి సంస్థలకే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ లో ప్రతి సంస్థకు ఈ టెక్నాలజీ అవసరం ఉంది. టాప్ 9 టెక్నాలజీ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. డిజిటల్ ప్రపంచంలో లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. గేమింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగాల్లో ఈ టెక్నాలజీపై ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టాప్ 8 డేటా ఇంజనీరింగ్. ఒక స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిర్మించాలంటే అవసరమైన డేటా మొత్తాన్ని సేకరించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్, ఎనర్జీ గ్రిడ్, వాటర్ సోర్సెస్ వంటి వివరాలకు ఈ డేటా ఇంజనీరింగ్ తోడ్పడుతుంది. టాప్ 7 క్వాంటమ్ కంప్యూటింగ్. ఫార్మా మరియు ఫైనాన్స్ రంగాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రముఖ పాత్ర పోషించబోతోంది. టాప్ 6 బ్లాక్ చైన్. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వ్యవస్థకు ఈ బ్లాక్ చైన్ పైనే ఆధారపడి ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తుంది. టాప్ 5 క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పటికే డేటా మొత్తం క్లౌడ్ బేస్ లో జరుగుతుండగా ఫైనాన్స్ కు సంబంధించిన ఆపరేషన్స్ కూడా క్లౌడ్ లో జరగనున్నాయి. చిన్న కంపెనీలు సైతం క్లౌడ్ కు మారనున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ డిమాండ్ పెరగడంతో జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. టాప్ 4 సైబర్ సెక్యూరిటీ. ఫ్రెషర్స్ తో పాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు డిమాండ్ ఉంది. ప్రతి రంగంలో డేటా హ్యాక్ కాకుండా సేఫ్ గా ఉండడంతో ఈ టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సిహెచ్ఈ మరియు సిఐఎస్ఎస్పి లాంటి సర్టిఫికేట్ కోర్సులతో ఫ్రీలాన్స్ జాబ్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. టాప్ 3 జనరేటివ్ ఏఐ. చేసే పనిని మరింత సులువు చేయడానికి ఈ టెక్నాలజీ టూల్స్ ప్రభావితంగా పనిచేస్తాయి. ఇది ప్రతి రంగానికి రిలేట్ అయి ఉన్నాయి. టాప్ 2 డేటా సైన్స్. పెద్ద మొత్తంలో ఉన్న డేటాను అనలైజ్ చేయడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. డిమాండ్ అధికంగా ఉండడంతో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ టెక్నాలజీకి అప్ స్కిల్ అవుతున్నారు. టాప్ 1 ఏఐ. మన మాటను గుర్తుపట్టడం దగ్గర నుంచి నిర్ణయం తీసుకోవడం వరకు కూడా ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోంది. హెల్త్ కేర్, ఫైనాన్స్, రవాణా రంగాలతో పాటు ప్రతి రంగంలో ఏఐ సత్తా చాటబోతోంది. ఏఐతో జాబ్స్ పోతాయనే సంగతి పెడితే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో అనేక అవకాశాలు ఉన్నాయి.